మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలి. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలి. మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే కొనసాగించాలి. మెడికల్ కళాశాలలను కొనసాగించాలి. మెడికల్ కళాశాలలను వైద్య విద్యను అబాసు పాలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం వైద్య విద్యను అబాసు పాలు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం కాపాడాలి. వైద్య విద్యను కాపాడాలి. వైద్య విద్యను రద్దు ఫీ4 విధానాన్ని ఫీ4 విధానాన్ని కాపాడుకుంటాం. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం. ప్రజా వైద్యాన్ని కాపాడుకుంటాం. మెడికల్ కళాశాల సీట్లను కాపాడుకుంటాం. మెడికల్ కళాశాల సీట్లను విద్యార్థి పోరాటాలు విద్యార్థి పోరాటాలు విద్యార్థులకు మెడికల్ సీట్లు అందించలేని ప్రభుత్వం విద్యార్థులకు మెడికల్ సీట్లు అందించలేని ప్రభుత్వం కార్పొరేట్లకు కమ్ముతున్న ప్రభుత్వం కార్పొరేట్లకు మెడికల్ సీట్లు అమ్ముతున్న ప్రభుత్వం రద్దు చేయాలి. ఫీ4 విధానాన్ని రద్దు చేయాలి. ఫీ4 విధానాన్ని మెడికల్ కళాశాలలను మెడికల్ కళాశాలలను ప్రజల హక్కులను కాపాడాలి. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి. మెడికల్ కళాశాలను మెడికల్ కళాశాల మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను పోరాడతాం. మెడికల్ సీట్ల ప్రభుత్వం కొనసాగించేంత వరకు వెంటనే రద్దు చేయాలి. పిపి విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. పిపి విధానాన్ని వెంటనే కాపాడాలి. మెడికల్ సీట్లు వెంటనే కాపాడాలి. మెడికల్ విద్యను వెంటనే కాపాడాలి. మెడికల్ విద్యను వెంటనే కాపాడాలి. మెడికల్ విద్యను వెంటనే అమ్ముతున్న కూటమి ప్రభుత్వం డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం మీరంతా ఇట్లాంటి వీడియోలు మెడికల్ కాలేజ్ సంబంధించి పోయిన గవర్నమెంట్లో అనౌన్స్ అయింది. అంతకుముందు మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 33 మెడికల్ కాలేజీలు ఉంటే 11 మాత్రమే గవర్నమెంట్ ఉండేవి, 22 ప్రైవేట్లో ఉండేవి. స్టేట్ డివైడ్ అయిన తర్వాత కొత్త జిల్లాల కేంద్రాల్లో ఆ జిల్లాల్లో లోబడి దాదాపు మనకు 13 జిల్లాలు అయితే 17 కాలేజీలు తీసుకొచ్చింది గవర్నమెంట్. అందులో ఒక 7 మెడికల్ కాలేజీలు దాదాపుగా వాటి నిర్మాణాలన్నీ కూడా పూర్తి దగ్గర 90% దాకా వచ్చాయి, కొన్ని 100% అయ్యాయి. కానీ 10 మెడికల్ కాలేజీలను ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి అది నారాయణ చైతన్య ఇతర కార్పొరేట్ సంస్థలకు ఆ ట్రయల్ రన్ అవుతుంది. మన మంత్రివర్గంలో కూడా సమావేశంలో అక్కడ నిర్ణయం తీసుకున్నారు. ఇదే కాకుండా ఇంకా ప్రైవేట్ పరం అంటే మన చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం వచ్చిందంట ప్రైవేట్ ఇంట్రెస్టెడ్ ఆఫ్ ద సీఎం మొదటి నుంచి అది ఏదైనా తీసుకోండి, కాంట్రాక్ట్ లెక్చర్స్ కానీ, విద్యా వాలంటీర్లు కానీ, లేదా గెస్ట్ లెక్చర్స్ కానీ, లేదా ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఈరోజు ఉన్నటువంటి ఈ సత్యసాయి జిల్లాలో కూడా దాదాపు 10 నుంచి 20 వేల ఎకరాలు ల్యాండ్ని పూల్ చేయాలనేటువంటి థాట్ కూడా బయటకు చెప్పట్లే. కానీ గవర్నమెంట్ ఆ రకంగా కూర్చుంటుంది. ఈ ప్రైవేట్ సిస్టమ్కి వ్యతిరేకంగా పర్టికులర్లీ ఈరోజు పెనుగొండ మెడికల్ కాలేజ్ పేపర్ పట్టుకోండి. ఓకే 17 ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి యొక్క మెడికల్ కాలేజీలను 2500 ప్రభుత్వ సీట్లను గల్లంతు చేసేటువంటి యొక్క నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ల ఆధ్వర్యంలో పెనుగొండ మరి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది. పెనుగొండలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ కూడా ప్రైవేటీకరణ వైపు పోతా ఉంది కాబట్టి ఈ ఉద్యమానికి అంకురార్పణ చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2500 మెడికల్ సీట్లను గల్లంతు చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి
ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతదేశంలోనే ఇట్లాంటి నిర్ణయాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోలే. గతంలో కొన్ని రాష్ట్రాలు, అందులో ఉత్తరాఖండ్, గోవా లాంటి రాష్ట్రాలు ఇట్లాంటి నిర్ణయాన్ని తీసుకుని ఉపసంహరించుకున్నటువంటి యొక్క పరిస్థితులు మన ముందే ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయానికి ముందుకు పోతూ ఉంది. తద్వారా 1500 ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సీట్లు గల్లంతగా అవుతూ ఉన్నాయి. ఈరోజు కార్పొరేట్ యొక్క వ్యక్తులకు ఇట్లాంటి సీట్లు అమ్ముకునేటువంటి, వ్యాపారం చేసుకునేటువంటి లైసెన్స్ ఇవ్వబోతా ఉన్నారు. ఈ ప్రైవేటీకరణకు పితామహుడు, ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారే. గతంలో విద్యా వాలంటీర్ల వ్యవస్థ, లేదంటే గెస్ట్ లెక్చరర్ల వ్యవస్థ, లేదంటే కాంట్రాక్ట్ లెక్చరర్ల వ్యవస్థ, ఈ రకంగా చెప్పుకుంటా పోతే అనేకమైనటువంటి ప్రైవేట్ రంగం వ్యవస్థలన్నింటినీ కూడా తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే. ఇదే సత్యసాయి లాంటి వెనకబడినటువంటి జిల్లాలో ఆరోగ్య శాఖ మంత్రి మరి సత్యకుమార్ గారు ఉన్నారు. స్థానిక పెనుగొండలో సవితమ్మ గారు ఉన్నారు. ప్రైవేటీకరణ వైపు ఈ అడుగులు పోతా ఉంటే ఈ మంత్రులు ఎందుకు అబ్జెక్ట్ చేయడం లేదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రైవేటీకరణ వైపు అడుగులేస్తే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ విద్యా వ్యవస్థను మరి వైద్య వ్యవస్థను కొనసాగేటువంటి పద్ధతిలో ఉండే విధంగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు వైద్య విద్యకు సంబంధించి ఇన్స్టెంట్గా సర్జరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కార్పొరేట్ యొక్క కబంధ హస్తాల్లో ఇవాళ వైద్య విద్యను నడిపించడం ద్వారా వైద్య విద్యకు సంబంధించినటువంటి డయాలసిస్ చేయాల్సినటువంటి అవసరం నేపథ్యం ఎంతైనా ఉంది. ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి సామాన్య మధ్యతరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి వైద్య విద్యను ఇవాళ ప్రైవేటు పరం చేయడానికి, లేదంటే అపోలో లాంటి కంపెనీలకు తాకట్టు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సెప్టెంబర్ 4వ తారీఖున క్యాబినెట్లో 17 మెడికల్ కళాశాలలు ఉంటే వాటిని 10ని ప్రైవేటు పరం చేస్తామని చెప్పి నిర్ణయం చేస్తూ ఉన్నారు. నీకు ఇచ్చింది 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారంలో చేపట్టమని, నువ్వేమో 35 సంవత్సరాలకు లీజుకి ఇస్తా ఉన్నావు. ఎవరిచ్చారు నీకు ఈ అధికారం అని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏవయ్యా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, నువ్వేమో యువగలం పాదయాత్రలో 107, 108 జీవోలను రద్దు చేస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మధ్యతరగతి విద్యార్థులందరూ వైద్య విద్యను అభ్యసించడానికి మా ప్రభుత్వం ఉన్నత విద్యా రంగాన్ని ముందు వైపు నడిపిస్తామని చెప్పావు. ఈరోజు నీ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో సీట్లు అమ్మితే నీ ప్రభుత్వం ప్రజల యొక్క రక్తంతో కట్టినటువంటి కాలేజీలను, ఆసుపత్రులను కూడా తాకట్టు పెడతా ఉంది. అంటే కార్పొరేట్లకు భజన చేయడానికి, కార్పొరేట్లకు ఊడిగం చేయడానికి, మా యొక్క భవిష్యత్తును తాకట్టు పెట్టడానికి నీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి ఉందా అని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే క్యాబినెట్లో తీర్మానం చేశారో ఈ తీర్మానాన్ని వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ఇదే విద్యాశాఖ మంత్రి, ఇదే ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైద్య శాఖ మంత్రి పరగల్బాలు పలుకుతూ ఉన్నారు. విద్యార్థులు విద్యాసంస్థల్లోకి వెళ్ళకూడదంటా ఉన్నారు, విద్యార్థులు మాట్లాడకూడదంటా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఐఏఎస్లకు, కలెక్టర్లకు, కాంట్రాక్టర్లకు, రాజకీయ నేతలకు తేడా లేకుండా విద్యార్థుల భవిష్యత్తును తాకట్టు పెడతాం, చీకటి రోజులకి నెట్టి వేస్తామని చెప్తే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఊరుకోదు. రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వచ్చేటువంటి అన్ని విద్యార్థి యువజన సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున పోరాటానికి సన్నద్ధమవుతాం. నీ యొక్క ప్రభుత్వాన్ని కూడా కూకటి వేలతో కుగిలించడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం.